హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్. ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం నేతి అరిసెలు. బెల్లంతో తయారు చేసే నేతి అరిసెలండి. మరి ఇది ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలేంటో కొలతలతో సహా ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మేమైతే గనక ఒక 2 కేజీల బియ్యం తీసుకున్నామండి. అవి ఒక 8 గంటల పాటు నానబెట్టుకున్నాం. ఇలా నానబెట్టుకున్న తర్వాత వీటిని ఇలా ఒక క్లాత్‌లోకి వేసుకొని జల్లిగంపలో పెట్టుకుంటే గనక వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇలా పచ్చిగా ఉన్నప్పుడే వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇంట్లో అయితే గనక 2 కిలోలు చేసుకోవడం కష్టం కాబట్టి పిండి గిన్నెకి తీసుకెళ్ళి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 కిలోల బెల్లాన్ని కూడా తీసుకుందాం. ఇవి కేజీ బెల్లం అండి ఒకటి. సో రెండోవి తీసుకున్నాం మనం. వీటిని ముక్కలు ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇవన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఎందుకంటే ఇలా పెద్దగా ఉంటే కరగదు కదండి. ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అవి మునిగేంత వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్నంతా కరిగించుకోవాలి. ఈ బెల్లాన్నంతా ముందు కరిగించుకుంటే కనుక దీనిలో ఏమైనా చెత్త ఉంటే కనుక వడపోసుకోవచ్చు. ఇలా కాస్త బెల్లం కరగడానికి టైం పడుతుందండి. ఇంకా చిన్నగా చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. కాస్త ముద్దలు ముద్దలుగానే ఉంది కదండి. కాస్త కరగడానికి టైం పడుతుంది. ఇదంతా ఇలా కరిగాక ఇప్పుడు దీన్ని మనం వేరే గిన్నెలోకి వడకట్టేసుకుందాం. ఇలా వడగట్టుకోండి. వడగట్టుకుంటే కనుక దానిలో ఉన్న చెత్త అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో దీన్ని వేసేసుకొని ఇప్పుడు పాకం వచ్చే వరకు పెట్టుకుందాం. మరీ ముదురు పాకం రావద్దండి. ఈ వీడియోలో చూపించే విధంగా పాకం తీసుకోండి. ఇలా ఒకసారి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దానిలో ఇలా వేసి చూస్తే కనుక మనకు పాకం వచ్చిందా లేదా తెలుస్తుంది. ఎండు ద్రాక్ష మనం కిస్మిస్లు అంటాం కదండి, అవి ఎలా అయితే ఉంటాయో ఇట్లా అదే పరిమాణంలో వస్తుంది. మనం ఇలా పట్టుకుంటే అలా మనం ఈ బెల్లం పాకం వచ్చిందంటే కనుక సేమ్ అదే షేప్లోకి వస్తుంది. మనం ఇలా తడతా ఉంటే చూడండి. ఇప్పుడు పాకం వచ్చింది చూడండి. ఇలా చూడండి. ఇట్లా ఇలా వచ్చిందంటే పాకం వచ్చినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్న పిండినంతా వేసేయాలి. దానికంటే ముందు కనుక దీనిలో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నేను చక్కెరతో పాటు ఇలాచీని గ్రైండ్ చేసామండి. అందుకే ఇలా వైట్గా ఉంది. అందుకే కాస్త ఎక్కువగానే వేసాం. అలాగే కాస్త నెయ్యి కూడా వేసుకోండి. దాంతోపాటు ఇప్పుడు పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. లేదంటే కనుక ముద్దలుగా ఉండిపోతుంది పిండి. ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉండాలి. కాస్త కలపడానికి తొందర కలపాలి. ఎందుకంటే ఆ పిండి అనేది ముద్దలుగా అయిపోతుంది. కాస్త పాకం తక్కువ వచ్చింది మనకు అనిపిస్తే కనుక స్టవ్ ఆన్లో పెట్టుకొని కూడా ఈ పిండి అంతా వేసుకోవచ్చు. దీంట్లో కనుక ముద్దలు ముద్దలుగా ఉండొద్దండి. లేదంటే కనుక మనం అరిసెలు చేసేటప్పుడు మధ్య మధ్యలో వస్తే గనక అరిసె అనేది విరిగిపోతుంది మనం నూనెలో వేస్తే గనక. సో కలపడం మాత్రం ఇంపార్టెంట్ అండి. మంచిగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. మనం 2 కిలోల బియ్యం తీసుకున్నాం, 2 కిలోల పిండి తీసుకున్నాం కదండి. పిండి కాస్త ఎక్కువగానే తీసి పెట్టుకోవాలి మనం. ఎందుకంటే పాకం అనేది ఒక్కొక్క బెల్లం ఒక్కొక్కలా ఉంటుంది. కాస్త ఎక్కువ పెట్టుకుంటే గనక పాకంకి సరిపడా మనం వేసుకోవచ్చు. ఓకేనా అండి. మేము ఒక 2 కిలోలకి బెల్లానికి 2 కిలోలన్నర పిండి తీసుకున్నాం. ఇలా పిండి కలుపుకున్నాం కదండి. కలిపిన తర్వాత దీనిలో కాస్త నెయ్యి కూడా మళ్ళీ వేసుకోండి. కాస్త పిండి మిగిలిందండి. ఇప్పుడు దీన్ని చక్కెర అరిసెలు వేసుకుందాం. సేమ్ చక్కెర అరిసెలు కూడా బెల్లం అరిసెలు లాగానే ఒక గిన్నెలో చక్కెర తీసుకొని, ఒక గ్లాస్ పిండి ఉందండి. గ్లాస్ పిండికి గ్లాసు చక్కెర తీసుకున్నాం. సేమ్ ఇది కూడా ఇలానే పాకం వచ్చేలాగా చేసుకొని ఇలాచీ పౌడర్ అంతా వేసుకొని ఈ పిండి ఏదైతే ఉందో ఈ పిండిని మొత్తం దీంట్లో వేసేసి కలుపుకోవాలి. ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాసు షుగర్ వేసామండి. ఇలానే ఇది కూడా అలానే కలిపి వేసేసుకొని పక్కన పెట్టుకోండి. మనం బెల్లం అరిసెలు చేసిన తర్వాత కూడా ఈ చక్కెర అరిసెలు చేసుకోవచ్చు. పిండి అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఈ షుగర్కి. సో చక్కెర అరిసెలు ఇష్టం ఉన్న వాళ్ళు చక్కెర అరిసెలు తింటారు. బెల్లం అరిసెలు ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లం అరిసెలు తినొచ్చు. ఓకేనా అండి. ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదండి. ఇది కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్పై కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకుందామండి.
కొన్ని నేతి అరిసెలు చేస్తాం, కొన్ని నార్మల్ అరిసెలు చేసుకుందాం. కొంతమందికి నేతి అరిసెలు నచ్చవు, నెయ్యి తినరు కదండి. కొంతమందికి నచ్చుతాయి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే వేయించిన నువ్వులు కూడా పక్కన పెట్టుకుందాం. కొంతమంది పిండితో పాటు నువ్వులు వేసుకుంటూ ఇలా అద్దుకుంటూ చేస్తారండి అరిసె. మేమైతే కనుక చేసిన తర్వాత పైనుండి నువ్వులు చల్లుకుంటాం. ఎందుకంటే కొంతమందికి నువ్వులు వేస్తే అరిసెలు నచ్చవు కాబట్టి దాంతోపాటు తినలేరు. ఇలా ఉంటే కనుక పైనుండి అవి తీసేసి మరి తినేయచ్చు. ఓకేనండి. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం మనం. నెయ్యి అనేది కాస్త ఎక్కువ హీట్ అవుతుందండి నూనె కంటే. సో అందుకే మీకు అలా పొగలు వస్తున్నాయి. ఫస్ట్ మనం నెయ్యి కాగిందా లేదా ఒక చిన్న అప్ప వేసి చూసుకుందాం. నెయ్యి కాగిందండి. ఇప్పుడు మనం అరిసె చేసుకొని వేసేసుకుందాం. ఈ అరిసెలు అనేవి సైడ్లకి పగుళ్ళు అనేది రానివ్వకుండా చూసుకోండి. పగుళ్ళు వస్తే కనుక ఆయిల్లో వేస్తే మొత్తం పిండి అనేది బయటికి వస్తుంది, అరిసె అనేది విరిగిపోతుంది. సో పగుళ్ళు రాకుండా మంచి సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా అరిసె వేయగానే మనకి అరిసె ఉబ్బిపోయిందంటే పిండి బాగా కుదిరినట్టు, ఆయిల్ కూడా వేడైనట్టు. ఇలా చూడండి, వేయగానే మనకి ఇలా ఉబ్బాలి. ఉబ్బితే కనుక అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చేసుకున్న తర్వాత ఈ అరిసెలు చేసే మిషన్లు ఉంటాయి. అంటే కట్టెతో చేసినవి, లేదంటే స్టీల్వి, లేదంటే ఇనుపవి ఉంటాయి. మా ఇంట్లో లేదండి. ఇలా జాలితట్ట తీసుకొని కింద ఒక గిన్నె పెట్టేసి పైనుండి ఇలా చెంబుతో నొక్కితే కనుక దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం కింద గిన్నెలో పడిపోతుంది. ఇలా వేడివేడి వేసుకొని పైనుండి నువ్వులని చల్లుకోవాలి. ఇలా పైనుండి నువ్వులు చల్లుకోవాలి. వేడికి అటే అతుకుపోతాయండి. మనం తీసేసినా కూడా వెళ్ళిపోతాయి ఒకవేళ నచ్చని వాళ్ళకి. లేదు అంటే కనుక పిండితో పాటు నువ్వుల్ని కూడా ఇలా ఒత్తుకుంటూ వేసుకోవచ్చు. ఇలానే మిగతా అరిసెలన్నింటినీ మీకు నచ్చిన షేప్లో, అంటే చిన్నగా చేసుకోవచ్చు, అలాగే పెద్దగా అంటే పెద్దగా చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు వేసుకుంటూ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు నెయ్యితో చేస్తున్నాం. నేతి అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మిగతావన్నీ ఇలానే చేసుకోవాలి. మనం నెయ్యితో చేసిన అరిసెలకు, నూనెతో చేసిన అరిసెలకు తేడా ఏంటంటే, నేతితో చేసిన అరిసెలు ఏంటంటే కాస్త సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుందండి. అలాగే నూనెతో చేసిన అరిసెలు కాస్త సాఫ్ట్నెస్ అనేది అంతగా ఉండదండి. టేస్ట్లోనూ అప్పలోనూ తేడా ఉంటుంది నూనెకి మనకి, అలాగే నేతికి. ఓకేనా అండి. ఇలా ఒకదానిపై ఒకటి వేసుకుంటూ నువ్వులు వేసుకుంటూ పైనుండి ఇంకొక అరిసె వేడివేడిది పెడితే కనుక అటు పైకి ఇటు కిందకి రెండు వైపులా నువ్వులు అతుకుపోతాయి. నచ్చిన వాళ్ళు తీసేస్తారు, నచ్చిన వాళ్ళు అలాగే తినేస్తారు. ఇలానే నేతి అరిసెలన్నీ చేసుకోండి. అలాగే ఇప్పుడు నూనెతో చేసుకుందాం. కొన్ని నేతివి చేసాం, కొన్ని నూనెవి చేసాం. ఇప్పుడు నూనె అరిసెలు, నూనె వేడయ్యాక సేమ్ అలాగే వాటిలాగానే ఇవి కూడా చేసుకోండి. మనం నేతి అరిసెలకు ఈ అరిసెలకు తేడా మీకే కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు అరిసెలు అయిపోయాయండి బెల్లం. ఇప్పుడు షుగర్ చేసుకుందాం. సేమ్ షుగర్ అరిసెలు కూడా అంతే అండి. పిండి బాగా వస్తే ఏ అరిసెైనా కూడా బాగా వస్తుందండి. చూడండి, ఇంకా నేతి అరిసెల ఈ బెల్లంతో చేసిన అరిసెల కంటే మనం షుగర్తో చేసిన అరిసెలు ఇంకెక్కువగా ఉబ్బుతాయండి. ఇంకా సాఫ్ట్నెస్ ఎక్కువగా ఉంటాయి, కాస్త మెత్తగా ఉంటాయి. అది కూడా పాకం వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది చేస్తే ఈ షుగర్ అరిసెలు చాలా గట్టిగా వస్తాయి, ఒక్కొక్కసారి చేస్తే సాఫ్ట్ ఉంటాయి. మేమైతే ఈ చక్కెర అరిసెలు ఎక్కువ తిన్నామండి. చక్కెర అరిసెలు బాగా సాఫ్ట్గా వచ్చాయి, మెత్తగా ఉన్నాయి. ఇలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ సింబల్ ఉంటుందండి. ఆ బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన బెల్లం అరిసెలు, అలాగే చక్కెర అరిసెలు.